హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెప్పరే హల్లెలూయా. సంతోషంగా ఉన్నామా, బాధగా ఉందామా? అరే దేవుడు సిలువలో చనిపోయాడు నాయన, రక్తాన్ని కార్చాడు నాయన, బాధపడకపోతే ఎట్లా నాయన? నో. హల్లెలూయా. సంతోషకరమైన దినం ఇది. ఎంతమంది నమ్ముతున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం ఈ లోకంలో ఎవరు చనిపోతారండి? మన గురించి ఎవరు మరణిస్తారండి? మనకు పడాల్సిన దెబ్బని తినడానికి ఎవరు ముందుకు వస్తారండి? ఆ దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అంతటి ప్రేమ మయుడు మన గురించి. మనము చనిపోవాల్సినటువంటి వాళ్ళం ఆ సిలువలో. ఆ దెబ్బలు, ఆ రక్తము, ఆ బాధ, ఆ శ్రమ, ఆ వేదన మనము పొందాల్సినటువంటి వాళ్ళము. కానీ మన నిమిత్తము ఆయన సిలువలో మరణించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పాస్టర్ అన్నకి, దేవాది దేవునికి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఎటువంటి యోగ్యత లేని అయోగ్యుణ్ణి, అల్పుణ్ణి ఆయన పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలలో మరి నాకు ఒక మాటని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి సిలువలో పలికినటువంటి 3వ మాట యోహాను 19:26-27 మరొకసారి చదువుదాం. ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో మరి 3వ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు, తన శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పగానే వెంటనే ఆ శిష్యుడు తన తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. మరి ఒకసారి ఒక శిష్యునికి తన తల్లిని ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? యేసు ప్రభువుకి సహోదరులు లేరా? ఉన్నారు. యోహానికి కుటుంబం లేదా? తల్లి లేదా? ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువుకి సహోదరులు ఉన్నప్పటికీ, యోహానికి ఒక కుటుంబము ఉన్నప్పటికీ మరి ఎందుకు యోహానికి అప్పగించాల్సి వచ్చింది? ఈ యేసుక్రీస్తు మరి ప్రభు వారి కుటుంబాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత మరి వాళ్ళ అమ్మకి వివాహం జరిగిన తర్వాత మరి కలయిక ద్వారా పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు, కుమారులు, సహోదరులు ఉన్నారు. మరి యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు తన ఇంట్లోనే ఉంటూ, ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాల తరువాతనే బయటికి వెళ్ళాలి సేవ చేయడానికి. ఆ 30 సంవత్సరాలు కూడా వడ్రంగి పని, కార్పెంటర్, వాళ్ళ వృత్తి కార్పెంటర్. మరి తండ్రికి ఎంతో సహాయకరంగా, కుటుంబానికి, తల్లికి ఎంతో సహాయకరంగా, సహోదరులకు ఒక అండగా ఉంటూ ఆ కుటుంబం బాధ్యత మొత్తము ఒక పెద్ద కుమారునిగా తన భుజముల మీద మోసుకొని 30 సంవత్సరాల వరకు తన ఇంట్లోనే తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. మరి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఒక పెద్ద కుమారుడు, ఇప్పుడే మనం లోకంలో చూస్తే ఒక మంచి చదివిపించి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత మనకి తల్లిదండ్రులకు ఏం ఆశ ఉంటుంది? పలానా లక్షల జీతం వచ్చింది, మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, మనల్ని చూసుకుంటాడు, మన బాగోగులు పట్టించుకుంటాడు అన్న ఒక ఆశ ఉంటుంది. మరి చేతికొచ్చినటువంటి కుమారుడు 30 సంవత్సరాల వరకు మంచి యవ్వన కాలంలో బయటికి వచ్చిన తర్వాత తన తల్లి కానీ సహోదరులు కానీ యేసయ్యని ద్వేషించడము ప్రారంభించారు. యేసయ్య అంటే ఇష్టం ఉండదు. ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు?
మంచి సమయంలో, సంపాదించే సమయంలో, అన్నీ కూడబెట్టాల్సినటువంటి సమయంలో మమ్మల్ని విడిచి బయటికి వెళ్తాడా అని ఇంట్లో నుంచే శ్రమ, ఇంట్లో నుంచే శోధన స్టార్ట్ అయింది. తల్లి కూడా సహోదరులతో చేరి యేసయ్యని ద్వేషించడం అక్కడ స్టార్ట్ చేశారు. యేసయ్యకి అక్కడి నుంచే శ్రమ, శోధనలు. ఆ వాక్యం మనం చూద్దామా? ఒకసారి చూద్దాం. యోహాను 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటు తరువాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యంలో జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చాలు. హల్లెలూయా. ఆయన సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదు. నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావు కదా, నువ్వు యూదయ ప్రాంతానికి వెళ్ళు. ఆ యూదయ ప్రాంతానికి వెళ్తే ఏమవుతుంది? యేసయ్యను చంపడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అది మేము చూడాలి. సహోదరులే, సొంత సహోదరులే అంటా ఉన్నారు. అక్కడికి వెళ్తే నువ్వేమవుతావో మాకు తెలుసు, నువ్వు పడేటువంటి బాధని మేము చూడాలి. అంటే మమ్మల్ని విడిచి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? సేవ చేస్తూ ఉంటావా? అటు ఇటు తిరుగుతూ ఉంటావా? మమ్మల్ని పట్టించుకోవడం లేదా అని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. చూసారా? సొంత సహోదరులకే విశ్వాసం ఉంచలేలో పోయిరి. ఎంత దీనమైనటువంటి స్థితి. ఇంట్లో సహోదరులే, తల్లియే, కానీ మరి ఒకానొక దినములో దేవుడు పలుకుతున్నటువంటి మాట, మరి ఈ సహోదరులే ఇంకొక మాట కూడా అంటారు. మార్కు 3:20 చూద్దాం. 3:20. ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయేది. ఆయన ఇంటి వారి సంగతిని విని ఆయన మతి చెల్లించి చాలు. ఎవరంటా ఉన్నారు? మతి చెల్లించినదని ఎవరంటా ఉన్నారు? ఇంటివారే, తన సహోదరులే, తన తల్లే. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాను. మా అమ్మ నాన్న వచ్చి పలానా శ్రీనుని పిలవండి అని ఏం చేస్తూ ఉన్నాడు లోపల అంటే వాక్యం చెప్తా ఉన్నాడు మంచిగా అని ఎవరైనా చెప్పారనుకో, వాడు చెప్తా ఉన్నాడా? అరే వానికి పిచ్చి పట్టింది, వాడు మతి స్థిమితం లేదు, మతి చెల్లించిపోయింది, వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదంటే ఏమనిపిస్తుంది? అయ్యో పిచ్చోడా వీడు పిచ్చోడంటే వచ్చి వాక్యం చెప్తూ ఉన్నాడంట. అంటే ఇంట్లో వారే మతి చెల్లించింది అని యేసయ్య గురించి వాళ్ళు పలుకుతూ ఉన్నారు. అంతటి శ్రమని అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఒక మాటని పలుకుతూ ఉన్నాడు. అది చూద్దామా మనం? మార్కు 3:31 చూద్దాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు కూడా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరులు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కోసం వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు చాలా జన సమూహము అక్కడ ఉంది. లోపలికి వెళ్ళడానికి వీలు లేకపోతే ఒక కబుర్ని పంపించారు. మీ సహోదరులు వచ్చారు, మీ తల్లి వచ్చింది, నిన్ను కలుస్తారంట, నిన్ను చూస్తారంట, మాట్లాడతారంట. అంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? ఎవరు తల్లి, ఎవరు సహోదరులు అన్నప్పుడు ఆ తల్లికి ఆ సహోదరులకి ఇంకెంత కోపం రావచ్చండి? అంతేనా? ఇప్పుడు నా విషయమే తీసుకుంటా. మా అమ్మ నాన్న వచ్చి నిలుచున్నారు. శ్రీను మీ అమ్మ నాన్న వచ్చారంటే మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు నాకు తెలీదు, మా సంబంధం లేదంటే తల్లికి తండ్రికి బాధ అనిపించదా అండి? వాళ్ళకి ఇంకెంత కోపం పెంచుకున్నారో, ఇంకెంత కక్ష పెంచుకున్నారో. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరు తల్లి, ఎవరు సహోదరులు? నా దేవుని చిత్తం ప్రకారం చేసేవాళ్ళే తల్లి, నా సహోదరులు మీరే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇలా కొనసాగుతున్నటువంటి సమయంలో తల్లికి ఒక కబురు అందుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమ్మకి ఒక కబురు అందుతుంది. అమ్మ నీ పెద్ద కుమారుణ్ణి, నీ కొడుకుని
అక్కడ సిలువ వేస్తున్నారు, కొడుతూ ఉన్నారు, ముళ్ళతో గుచ్చుతూ ఉన్నారు, మేకులతో కొడుతూ ఉన్నారు, రక్తం కారిపోతూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని ఆ తల్లికి కబురు అందింది. ఏ తల్లికి కుమారుని విషయమై కానీ కుమార్తె విషయమై కానీ ఒక చిన్న హాని కలుగుతుంది అని వార్త వినగానే పోనీ వాడు అట్లనే కావాలి, వాడు సావాలి వాడు అని శాపిస్తుందా అండి? శపిస్తుందా? తన హృదయము కుమ్మరించబడుతుంది కదా. కన్నీళ్లు కారుస్తూ బాధతో, వేదనతో, దుఃఖముతో బయలుదేరడానికి ఆమె సిద్ధమైంది. ఇంట్లో సహోదరులు అంటూ ఉన్నారు, నువ్వు ఎందుకు వెళ్తా ఉన్నావమ్మా అక్కడికి? నువ్వు వెళ్తే మమ్మల్ని వెలివేస్తారు, ఇక్కడ మమ్మల్ని చిన్న చూపు చూస్తారు, నువ్వు వెళ్ళకు అని సహోదరులు ఆపుతున్నా కానీ ఆ తల్లి వాళ్ళ మాట వినకుండా, ఎంతైనా కడుపు తీపి కదండి, నవమాసాలు కని మోసి కని కదా, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఆ గర్భం దాల్చగానే, ఆ నవమాసాలు మోస్తూ మోస్తూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలో, ఎన్ని ఆటంకాలో, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో. ఏ విధంగా వచ్చిందమ్మా నీకు ఈ కడుపు? నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఎక్కడెక్కడ కునుకొచ్చావు, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో. అన్నారా అండి? సమాజం అన్నారా? ఇప్పుడు ఒక కన్య, ఒక యవ్వన స్త్రీకి మన కాలనీలోనే పలానా తప్పు చేసి వచ్చిందంటే ఏదో చిన్న చూపు చూసేవాళ్ళు లేరా? అన్ని శ్రమలు భరించిన తల్లి, అంత వేదన భరించిన తల్లి పరుగు పరుగున అక్కడికి వచ్చి నుంచొని నిస్సహాయ స్థితిలో ఆ సిలువను చూస్తూ ఉంది. సిలువను చూస్తూ ఉన్నప్పుడు తన కొడుకు రక్తధారలై నిస్సహాయ స్థితిలో, ఎటు తోచని స్థితిలో ఆ తల్లి ఆ కొడుకును చూస్తూ ఏడుస్తూ ఉంది. అయ్యో, నా కొడుకుకి ఎటువంటి పరిస్థితి వచ్చింది, ఇటువంటి దీనమైన స్థితిలోకి వచ్చాడు. ఎంతమంది కొడుతూ ఉన్నారు, ఎంతమంది తిడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ మరి బరబ్బని, యేసుక్రీస్తుని అక్కడ నుంచోబెడితే మాకు బరబ్బనే కావాలంటారు. బరబ్బ కావాలి అంటే బరబ్బ బందిపోటు దొంగ, ఒక తీవ్రమైన ఉగ్రవాది అయినప్పటికీ ఆయనే కావాలి. యేసుక్రీస్తుని మాత్రం సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు, ఆ కేకలే గెలిచాయి. సిలువ వేస్తూ ఉన్నారు, ఆ తల్లి చూస్తూ ఉంది, రోధిస్తూ ఉంది. ఏ తల్లి అయినా మన ఇంటి ముందే వేరే వాళ్ళు మన కొడుకునో కూతురునో కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే మంచిగా ఉంటుందా అండి? మంచిగా అనిపిస్తుందా? ఎంత కడుపు కోత కదా. నీ కొడుకుకి మరి నీ కొడుకుని చంపేస్తామంటే ఆ తల్లి ఊరుకుంటుందా? నా ఆయుష్ను కూడా వానికే పోస్తాను, కానీ నన్ను మాత్రం చంపేయండి, తెగిస్తుంది. అటువంటి ప్రేమ తల్లి ప్రేమ. హల్లెలూయా. మన కుమారులకి చిన్న ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది కలిగినా మరి చూడలేనటువంటి స్థితి. నేను ఆశీష్ అంకురాలో ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా నేను వెళ్ళాను. ఆశీష్ దగ్గర మా అక్క నుంచుంది. అప్పటి వరకు బాగానే ఉంది. మేము వెళ్ళి నుంచున్నాము, కళ్ళల్లో నిండా కన్నీళ్ళు, అక్క కళ్ళల్లో నిండా కన్నీళ్ళు నేను చూసా. రిపోర్ట్స్ రావాల్సి ఉంది, రిపోర్ట్స్ కోసం వెయిటింగ్. నా కొడుకుకి ఏ రిపోర్ట్ వస్తుందో, కళ్ళల్లో నిండా కన్నీరు, తల్లి ఆవేదన. ఇప్పుడే నేను కూర్చున్నాను, మన జాన్సన్ అంటూ ఉన్నాడు, అమ్మ టాబ్లెట్ ప్రేయర్లో లేపి మరి టాబ్లెట్ వేసుకున్నావా అంటే, తల్లి కుమారునికి సంబంధం, ప్రేమ, బాధ్యత. హల్లెలూయా. అంటే తల్లి ప్రేమ అటువంటిది. ఎంత వాళ్ళు అందహీనంగా ఉన్నా కదా, అందంగా ఉండాల్సినటువంటి వాళ్ళే కాదు. ఈ రోజుల్లో ఎంతోమందిని చిన్న చిన్న పిల్లలు మరి నోరు, ముక్కు, చెవులు వాళ్ళు పని చేయకపోయిన తల్లి తండ్రులు ఎంత ముద్దుగా చూసుకుంటారు. అది తల్లి ప్రేమ. హల్లెలూయా. అటువంటి తల్లి ప్రేమ అక్కడికి వచ్చింది. తల్లి సిలువను చూస్తూ ఉంది, బోరున ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. అటువంటి సమయంలో మరి దేవుడు పలికినటువంటి మాట ఏంటి అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. సహోదరులు ఉన్నారు, యోహానికి కుటుంబం ఉంది,
తల్లి రొమ్మున ఆనుకొని పెరిగినవాడు యేసుప్రభు. యేసుప్రభు రొమ్మున ఆనుకొని పెరిగినవాడు యోహాను. హల్లెలూయా. యోహాను ఎంతో ప్రేమిస్తాడు. యోహానును దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు యోహానును ప్రేమిస్తాడు. అంతటి ప్రేమామయుడైనటువంటి యోహానుకే తన తల్లిని అప్పగించడం జరిగింది. అప్పగింతలు ఎవరు చేస్తారండి? అప్పగింతలు ఎవరు చేస్తారు చెప్పండి? పెళ్ళి తర్వాత అమ్మ నాన్న పెద్దవాళ్ళు కూతురుని అల్లుడికి అప్పగింతలు చేస్తాడు. కానీ అక్కడ ఏం జరిగింది? చిన్నోడు, తల్లి కన్నా చిన్నోడు, అయ్యో నా తల్లి నేను కడుపులో ఉన్నప్పుడు, నవమాసాలు నేను కడుపులో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు నా గురించి, ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎంత శ్రమ, ఎంత వేదన నా గురించి, ఎంత కష్టము అనుభవించిందో ప్రతీదీ గమనిస్తున్నటువంటి దేవుడు తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టకుండా, హల్లెలూయా, తల్లిని ఒంటరిగా విడిచిపెట్టకుండా సిలువలో కనులు మూస్తూ తెరుస్తూ మరికొద్ది నిమిషాలలో చనిపోతాను అన్న సమయంలో కూడా తన బాధ్యతని మర్చిపోకుండా తన తల్లిని శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మూడవ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన మనము కూడా ఒక కుమారునిగా, కుమార్తెలుగా ఉన్నాం. కానీ మన బాధ్యత ఎలా ఉంది? మన బాధ్యత ఏ విధంగా ఉంది మన తల్లిదండ్రుల పట్ల? నీకు తల్లిదండ్రులు లేరా? నీకు ఒక భార్యని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఒక సంఘాన్ని ఇస్తాడు. దాని పట్ల నీ బాధ్యత. ఇప్పుడు ఇక్కడ అమ్మ అని పలికాం కాబట్టి ఆ సబ్జెక్ట్లో అమ్మ నాన్నలని గౌరవించాలి, బాధ్యతగా చూసుకోవాలని మనం మాట్లాడుతున్నాం. కానీ అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా సంఘంలో నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏ విధంగా ఉంది? మనం సక్రమంగా చేయగలుగుతున్నామా? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లిని విడిచిపెట్టకుండా, అనాథగా విడిచిపెట్టకుండా, నేను చనిపోతా ఉన్నాను, అది ఎటుపోతే నాకేంది అని వదిలేశాడా దేవుడు? నో. తన శిష్యుని అప్పగించగానే శిష్యుడు ఏం చేశాడు? అమ్మో ప్రభువా, నా కుటుంబం లేదనుకున్నావా? మీ తల్లిని నేనెందుకు చూసుకుంటాను అని అన్నాడా? మారు మాట మాట్లాడకుండా వెంటనే తన ఇంట చేర్చుకొనెను. ఈ దినాన మనము మన తల్లిదండ్రులని ఏ విధంగా చూస్తూ ఉన్నాం? ఈ వాక్యం రాగానే నేను ప్రిపేర్ అవుతుండగానే మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, నా తల్లి నా తండ్రి పట్ల నేను బాధ్యత లేకుండా ఉన్నానేమో, నన్ను క్షమించు. నా పిల్లల పట్ల, భార్య పట్ల, ఉద్యోగం పట్ల బాధ్యత లేకుండా ఉన్నానేమో, నీ బాధ్యత జీవితం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసుకున్నాను. ఈ దినాన కూడా సిలువలో పలికిన మూడవ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యత. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడవునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే బొకేలు తెచ్చి, సాల్వాలు కప్పి, చీరలేసి, ఫోటోలు దించి, అవి కాదు సన్మానం అంటే. చనిపోయే స్థితిలో వరకు ఒక తల్లి అంట 10 మందిని పిల్లల్ని కని 10 మందిని చూసుకోగలుగుతుందంట, పెంచగలుగుతుందంట. కానీ 10 మంది కలిసి ఒక తల్లిని చూడలేరంట. ఆ రోజులు రానే వచ్చాయి కదా. అనాథ మన ఓల్డ్ ఏజ్ హోమ్లు, వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఇందుకే ఒక పోస్ట్ వచ్చింది యూట్యూబ్లో. ఆ పోస్ట్ ఒక ఆమె ఏం పెడుతుందంటే, ఈ గవర్నమెంట్ ఈ చట్టము తల్లిదండ్రుల్ని అబ్బాయిల దగ్గరనే ఉండాలి అని ఎందుకు పెట్టిందో అమ్మాయిల దగ్గర కూడా పెట్టొచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మ నాన్నలు పెంచాల్సిన బాధ్యత ఎవరిది? కొడుకులదే. ఆ విధంగా ఎందుకు వచ్చింది? మరి అమ్మాయిల దగ్గర పెంచాలి అని పోస్ట్ పెట్టింది. దాని కింద ఒక వ్యక్తి ఏం కామెంట్ పెట్టాడంటే, అమ్మా నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినావు బాగానే, కానీ అక్కడ ఎవరున్నారు? నీ అత్త, నీ మామ. నీ అత్తని నీ మామని నువ్వు అమ్మ నాన్నలాగా చూసుకుంటే వాళ్ళు ఎందుకు వృద్ధాశ్రమంలోకి వస్తారమ్మా అని కామెంట్ పెట్టాడు. హల్లెలూయా.
కొడుకులే కాదమ్మా, అమ్మ స్త్రీలారా, కోడల్లారా, మనం కూడా ఉన్నాం. మన అత్తని మామని అమ్మ నాన్నలా చూసుకుంటే వాళ్ళు ఎందుకు పోతారు? ఎక్కడికి? ఆశ్రమాలకి ఎందుకు వెళ్తారు? దేవుడు మన పట్ల ఒక బాధ్యత. ఇప్పుడు తల్లి ఎక్కడో ఉంటుంది, కుమారులు ఎక్కడో ఉంటారు. పెంచి పెద్ద చేసి మరి ఉద్యోగం వచ్చేంత వరకు ప్రయాస పడుతూనే ఉంటారు. ఉద్యోగం రాగానే చలో ఫారెన్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు, విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. నెల నెలకు కొంచెం పంపిస్తే చాలే, వాళ్ళే ఉంటారులే. వృద్ధాశ్రమాలకి నెలకింత పంపిస్తే చాలే, వాళ్ళే చూసుకుంటారులే. దేవుడు ఆ మాటని సెలవుపై పలకకపోతే ఎంత మనకి పలకడం ద్వారా ఉద్దేశం ఏంటి? బాధ్యత. మామూలుగా పలకలేదండి, ఇష్టానుసారంగా పలకలేదు. ఈ సమాజానికి, ఈ లోకానికి, ఈ విశ్వాసులకి ఒక బాధ్యతమైనటువంటి జీవితాన్ని ఆయన నేర్పించిపోయాడు. అదే జీవితాన్ని మన పట్ల, మన తల్లిదండ్రులను మనం చూడగలుగుతున్నామా? పోషించగలుగుతున్నామా? వాళ్ళు మనల్ని ఎంత అన్నం తిన్నా తినకపోయినా మనల్ని పెంచి పెద్ద చేయడం జరిగింది కదా. మరి అటువంటి సమయాలలో మనము కుమారుడు, అమ్మ ముగ్గురిని అన్నావు కదా, మీ ముగ్గురం కదా, మరి మీ ముగ్గురము, మరి మా ముగ్గురిని కూడా నీవు ఒక నెల ఒక దగ్గర, ఒక నెల ఇంకొక దగ్గర అలాగే పెంచావా మమ్మల్ని అని అడుగుతూ ఉన్నాడంట. అంటే ఈరోజు ఏమైపోయింది సమాజం? నెల కాగానే ఒక కుమారుడు పంచుకుంటూ ఉంటాడు, ఒక నెల కాగానే ఇంకొక కుమారుడు దగ్గరికి వెళ్ళాలి, ఇంకో నెల కాగానే ఇంకొక కుమారుడి దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, 4 కొడుకులు. ఒకరు నిజామాబాద్లో, ఒకరు వరంగల్లో, ఒకరు హైదరాబాద్లో, ఒకరు సికింద్రాబాద్లో ఉంటారు. తన్నుకుంటారు వాళ్ళు అత్తమామని అమ్మ నాన్నని చూసుకోవడానికి. ఒక ఆమె అంటది, నీ అమ్మ ఉంటే నేనుండా. ఏమంట? మీ అమ్మ వస్తే నేను ఉండను, మీ నాన్న వస్తే నేను ఉండను. ఎవరిని పెంచారండి వాళ్ళని? తల్లిదండ్రులు లేకపోతే తన భర్త ఉండేవాడా అక్కడ? వచ్చేవాడా? వాళ్ళు కనకపోతే ఎంత ఇబ్బంది పడతారో. ఈ నెల నువ్వు చూసుకో, వచ్చే నెల నేను చూసుకుంటా. 30-31 రాగానే హలో టైం అయిపోయింది నాది, రేపు నీవు వచ్చి తీసుకోపో. పాపం వాళ్ళు తట్ట బుట్ట సర్దుకోవాలి, ముసలి ఇద్దరు. ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఒక నెల నువ్వు మందులు ఇప్పించు, ఇంకో నెల నేను మందులు ఇప్పిస్తా. పంచుకోవడం. తల్లి మనల్ని అదే విధంగా పంచిందండి. పెంచేటప్పుడు ఒక నెల నిన్ను చూసుకుంటానరా చిన్నోడా, ఇంకో నెల పెద్దోని చూసుకుంటానరా, ఒక నెల నీకు అన్నం పెట్టండిరా, పెద్దోనికి అన్నం పెడతానరా. అలాగే పెంచిందండి తల్లి. తన కడుపు మార్చుకొనైనా తండ్రి ఇంటికి ఒకానొక సమయంలో డబ్బులు రాకపోతే నీళ్లు తాగి 2 కుమారులకు కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళు నీళ్ళు తాగి పడుకుంటారు. అటువంటి తల్లిని మరచడం. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలా? నువ్వు నుండి 100 ఏళ్ళు ఆయుష్తో బతకాలా? నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించు, ప్రేమించు. ఒక బాధ్యతమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక ఇంట్లోనంట వృద్ధాపంలో ఉన్న, రిటైర్డ్ అయిపోయారు అంకుల్, వృద్ధాపంలో ఉన్నాడు. ముసలోళ్ళు చేతులు ఏం చేస్తాయి? చేతులు, శరీరం వణుకుతాయి. అయితే కోడలమ్మ ఏం చేసిందంట? మంచిగా రోజులాగానే మంచి సీసం ప్లేట్లో అన్నం పెట్టిందంట. పెట్టి చేతికిచ్చి ఆ మూలకెళ్ళి తినిపో అని అంటే ఆ ముసలోళ్ళ చేతులు ఏమైపోతాయి? వణుకుతూ ఉంటాయి. వణుకుతూ ఉన్నప్పుడు చేతిలో నుంచి ప్లేటు జారి కింద పడిపోయింది. ఆ సౌండ్ విన్నది ఎవరు? కోడలమ్మ. ఏంటి 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 ఆ సౌండ్? నేను చెప్పానా మీ ఆ ముసలోనికి అలాంటి ప్లేట్లలో అన్నం పెట్టొద్దని నేను ముందే చెప్పానా? చూడు నా బంగారం లాంటి ప్లేటు పాడైపోయిందే, ముక్కలైపోయిందే, ఇలా కాదు అని మార్కెట్లోకి వెళ్ళిందంట. వెళ్ళి ఒక చెక్కతో చేసిన ప్లేటు తీసుకొని వచ్చి ఆ ముసలాయనకి అన్నం పెట్టిందంట. చెక్క ప్లేట్లో పెట్టి ఆ ముసలాయన వణుకుతూ వెళ్ళి మూలకెళ్ళి మరి అన్నాన్ని తింటా ఉంటే
ఆ విషయాన్ని, ఆ పరిస్థితిని మనవడు చూశాడు. కొడుకు చూశాడు. చూసి, అయ్యో తాత, నువ్వు రోజు మంచి ప్లేట్లో తినేవాడివే, ఈరోజు ఎందుకు ఈ ప్లేట్లో తిన్నావు? ఏం కాదు పర్వాలేదని తల నిమిరి నీళ్ళిచ్చి బయటికి పెద్ద చెక్క మొద్దుని తెచ్చాడంట. ఆ చెక్క మొద్దుని చెక్కుతా ఉన్నాడంట. ఆ తల్లిదండ్రులు చూశారు. అరే ఏంట్రా కొడుకా, నా బంగారు కొడుకా, ఏమైందిరా, ఇంత చెక్క మొద్దుని తెచ్చినావేంట్రా, ఎందుకు చెక్కుతున్నావురా, నీకు పని పాట లేదారా అంటే, అమ్మా తాత ఇప్పుడు ఎందులో తింటా ఉన్నాడు? మరి మీకు కూడా ఆ ఏజ్ వస్తుంది కదమ్మా, మీకు కూడా ఆ స్థితిలో వస్తారు కదా, మీకోసం ముందే నేను చెక్కుతా ఉన్నానమ్మా ప్లేట్లు. హల్లెలూయా. అంటే మనం ఏది విత్తుతామో రేపు అదే ముందుంది. జాగ్రత్త. మన తల్లిదండ్రుల్ని మనము అనాథలుగా విడిచిపెట్టామా? మనం ఈ దినాన మన అత్త మామని, మన తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూసుకుంటామో అదే దినము రేపు మనకి రాబోతుంది. మనము దీర్ఘాయుష్మంతులగున్నట్లుగా నిండు నూరేళ్ళు మనం బ్రతకాలి అంటే ఏం చేయాలంట? తండ్రిని ఒక ముసలావిడ చూడండి, ముసలావిడ 90 సంవత్సరాలు ఉంటుంది. నా కొడుకు గురించి ప్రార్థన చేయ్యా అంటుందంట. నీ కొడుకు ఎక్కడ ఉంటాడమ్మా అంటే హైదరాబాద్లో ఉద్యోగం. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 50 సంవత్సరాలు ఉంటాయ్యా. చూడండి, పండు ముసలామె తన కుమారుడు గురించి ప్రార్థన చేయమని తన తల్లి బాధ్యత భరుస్తుందండి. ఎప్పుడు క్షేమము, కుమారుడు పిల్లల క్షేమమే చూసేటువంటి తల్లిదండ్రులని ఈ దినాన మనము అనాథలుగా విడిచిపెడుతున్నాము. యేసయ్య బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని అక్కడ పరిపూర్ణం చేశాడు తల్లి పట్ల. కుమారుడు అన్నా కానీ ఆ కుమారుడు పెంచుతారో సరిగ్గా చూసుకోరో అనాథలుగా విడిచిపెడితే నా తల్లి అనాథ అయిపోతుందేమో అని ఆలోచించి శిష్యునికి అప్పచెప్పాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాధ్యత కలిగినటువంటి జీవితము మనకుందా? మన తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, మన భార్య పట్ల, పిల్లల పట్ల, సంఘం పట్ల, మన ఉద్యోగం పట్ల దేవుడు ఏ పని అప్పచెప్తే ఆ పని పట్ల బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఈ దినాన నా గుడ్ ఫ్రైడే రోజు ఏదో వచ్చాం కూర్చున్నాం, ఏదో జ్ఞాపకార్థం, జ్ఞాపకార్థం కూడికలాగా ఏదో వచ్చే చేసేపోయామని కాదు. ప్రతి మాటకి ఒక విలువనిచ్చిన దేవుడు మూడో మాట ద్వారా ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.